ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఒకటి మామిడి రైతుల కష్టాలు, దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఎలా చేసింది, ఇప్పుడు ఏం చేసింది. ఫస్ట్ పాషా గారు మాట్లాడండి, తర్వాత జగన్ గారి పర్యటనకు అడ్డంకులు సృష్టించిన విధానం గురించి మాట్లాడుకుందాం. పాషా గారు ప్లీజ్. ఒక చిన్న విషయం సార్, అంటే మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నది. అంటే టెక్నికల్గా చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్. ఇందాక మీరు ఒక మంచి మాట చెప్పారు, బెంగళూరులో అంటే కర్ణాటకలో అక్కడే మామిడి రైతులకి ఏం చేస్తున్నారు, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఉదాహరణకి పక్క రాష్ట్రం కర్ణాటకలో పీడీపీఎస్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అది మీకు ఆల్రెడీ తెలుసు, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ అడిగారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ హెల్ప్ అనేది ఇచ్చేసింది. వాళ్ళ రైతులకి వాళ్ళు ఒక గిట్టుబాటు ధర అనుకోండి, నార్మల్ భాషలో మాట్లాడాలంటే ఆ ధర ఇస్తున్నారు. అక్కడ రైతుల కష్టాలని ఆదుకున్నారు. ఎప్పుడు అంటే పోయిన నెల ఈ ప్రాసెస్. ఎందుకు అంటే మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయి అన్న కామన్ సెన్స్ ప్రపంచంలో చిన్న పిల్లాడికి కూడా ఉంటుంది. ఎండాకాలంలో వస్తాయి అంటాడు చిన్న పిల్లాడు. మనం అయితే ఎప్పుడు అంటాము, జూన్ నెలలో మే నెలలో స్టార్ట్ అవుతాయి అంటాం. ఇది ముందుగానే కర్ణాటక గవర్నమెంట్ ఆలోచించింది, ప్రజలకి అంటే మామిడి రైతులకు పనికొచ్చేటటువంటి పని చేసింది. శబాష్, మంచి పని చేశారు. ఇక్కడ ఏమైంది సార్, కూటమే కదా సార్, ఎన్డీఏ కదా సార్, ఎన్డీఏలో వీళ్ళు భాగస్వాములు కదా సార్, మరి వీళ్ళు చేయలేకపోయారా? వీళ్ళ ఆలోచన లేదా, ఆలోచించే శక్తి లేదా, లేదా ప్రజలకి మంచి చేయాలన్న సంకల్పం లేదా? సంకల్పం చాలా ఇంపార్టెంట్. ఈ సంకల్పం ఎక్కడ కనిపిస్తలేదు. ఇందాక సార్ చెప్పినట్టు టమాటో రైతుల దగ్గర కనిపిస్తలేదు, పొగాకు రైతుల దగ్గర, మిర్చి రైతుల దగ్గర కనిపిస్తలేదు, రైస్ ఈరోజు మామిడి రైతుల దగ్గర కూడా సంకల్పం అనేది కనిపిస్తలేదు. అంటే టెక్నికల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి రైతుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఇది ముందు నుంచి మనం చూస్తూ వస్తున్నటువంటి విషయమే. 95 నుంచి మొదలుకొని ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో రైతుల్ని పట్టించుకున్న దాఖలా మీరు ఒక్కటి చూపించండి అంతే. రైతులంటే ఏమైంది? అదే చెప్తున్నాను, అసలు వ్యవసాయం దండగా నాయకుడు వ్యవసాయాన్ని కాదంటారా? ఆయన విజన్ వ్యవసాయం వైపు మళ్ళొస్తాడు ఎప్పుడు కూడా. వ్యవసాయం దండగా, మీరు భారతదేశంలో ఏ నాయకుడైనా వ్యవసాయం దండగా అన్న నాయకుడు ఉన్నాడా? ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. రెండో విషయము, మీరు బషీర్బాగ్ సంఘటనని ఎప్పుడూ మనం గుర్తు చేసుకుంటాం. ఎంత దరిద్రం అంటే రైతుల మీద ఏం అడిగారు సార్, ఏమడిగారు? కరెంటు ఛార్జీలు అడిగారు. నువ్వు ఆ హ్యాండిల్ చేసే పద్ధతి ఎట్లా ఉండే అంటే గుర్రాలతో తొక్కిచ్చేసి, బుల్లెట్లతో కాల్పిచ్చేసి ఈరోజు మీరు రైతుల మీద ప్రేమ. ఇందాక అచ్చెన్నాయుడు గారి మాటలు నిజంగా నాకు సిగ్గేస్తుంది. ఎందుకు సిగ్గేస్తుందంటే ₹2 ఏంటి సార్ అది? ఆ మామిడి పండ్లు రోడ్డు మీద పోస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి పరిస్థితి అది. ఈరోజు రాజకీయాల్ని పక్కన పెట్టి ఆ రైతుల గురించి ఆలోచించాలి. మనం ఆలోచించగలుగుతున్నామా? ఆలోచించలేకపోతున్నాం. కేవలం రాజకీయాలు, అన్ని చోట్ల రాజకీయాలే. ఈరోజు అచ్చెన్నాయుడు గారి మాటలు విన్నాక ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి కనిపిస్తుంది ఆయనకి. ఎవరైనా ఈ వీడియోలు ఆయనకి పంపించండి సార్, మీ దగ్గర నెంబర్ ఉంటే ప్లీజ్. ఈ పరిస్థితులు అనేది పంపించండి. వాళ్ళు చూడరా ఇవి కనిపించవు? అదే అర్థం కావట్లేదు. ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతి. ప్రజలకు కనిపించవని వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు. అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందంటారు. అదే జరుగుతుంది. ఇంకో విషయము, సింపుల్ ప్రశ్న, భారతదేశంలో తక్కువ మామిడి పండు ఎంతకు దొరుకుతుంది? ₹2 కిలో. వేరే ఏదన్నా రాష్ట్రంలో విన్నారా? ఎక్కడైనా దొరుకుతుందా? మన రాష్ట్రంలో ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్. ఆర్ ఎల్స్ యూ కెన్ గో అండ్ డైరెక్ట్గా మీరు తెచ్చుకోవచ్చు. రోడ్డు మీద పడుస్తున్నారు. అది పరిస్థితి. సంవత్సరం క్రాప్ సార్ అది. ఒక సంవత్సరానికి ఒకేసారి పండే పంట అది. ఆ పంట పరిస్థితి ఈరోజు ఇంత దుర్భరంగా మారింది. ఒకటి. రెండో విషయము, ప్రతిసారి మా వాళ్ళు అంటే మా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి, మేము పర్మిషన్ 100 మందికి ఇచ్చాము, మేము 500 మందికి ఇచ్చాము, మేము 50 మందికి ఇచ్చాము, మేము 3 కార్లు అయినాము, మేము 10 కార్లు అయినాం అంటే రైతులు మన ఆంధ్రప్రదేశ్ ఎంతమంది సార్? ఎంతమంది రైతులు ఉన్నారు? 60 లక్షల 60 లక్షలు ఉంటారు. 60 లక్షల మంది రైతుల సమస్య కదా అది. అవును. అంటే రైతు అంటే ఏ రైతైనా సరే రైతే కదా సార్. అవును. ఒక రైతుకు అన్నో, ఒక రైతుకు తమ్ముడో, అందరి సమస్య కదా. మరి ఎందుకు 500 మంది సమస్యగా చూపిస్తున్నారు? 60 లక్షల మంది సమస్య మొత్తం భారతదేశం సమస్య. నేను తినే తిండి కూడా అదే, అక్కడి నుంచే వస్తుంది. అట్లాంటప్పుడు ఎందుకని చెప్పేసి లిమిట్ చేస్తున్నారు 500 మంది అని చెప్పేసి. ప్రతి చోట ఇదే. కానీ ఈ రోజు చాలా మంచి మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐ హ్యావ్ టు, నాకు చాలా ఆనందం వేసింది. పోలీసుల పరిస్థితి రేపు పొద్దున్న మళ్ళీ నేనే మీకు హెల్ప్ చేయాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే అంటే మనం చేయొచ్చో లేదో నాకు తెలియదు. ఒక సినిమా ఉంది సార్, పేరు చెప్పొచ్చా? చెప్పండి. కోట బొమ్మాలి అని చెప్పేసి ఒక సినిమా ఉంది. కోట బొమ్మాలి, అవును. లాస్ట్లో మొత్తం అయిపోయినాక
ఆ ఎవరైతే రాజకీయ నాయకుడు ఉన్నాడో ఆ రాజకీయ నాయకుడు పోలీసులని వాడుకొని లాస్ట్కి ఆ చేసింది నువ్వే చూసుకో మరి అని చెప్పేసి కమిషనర్ డీజీపీ గారికి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఓకే. ఇప్పుడు ఇరుక్కమైంది ఆ డీజీపీ గారు ఆ పోలీసులు మళ్ళీ అది తుడుచుకోలేక వాళ్ళ కోర్టులో ముద్దాయిలుగా నిలబడిపోయారు. ఓకే. ఆ సినిమాలో చాలా బాగా చూపించాడు. రేపు పొద్దున పోలీసుల పరిస్థితి అది కాకుండా చూసుకోండి అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. ఎందుకు అంటే ఈరోజు తథ్యం అనేది బయటకు వస్తుంది. పోలీసులను ఎలా వాడుకుంటున్నారు. 500 మందికి పర్మిషన్ ఇచ్చి 2000 మంది పోలీసులు పెట్టండి సార్. అంటే మొత్తం 2500 వాళ్ళు 2000 ఇది ఒక 500. అర్థం కావట్లేదు. అదేంటి టెక్నికల్ లాజిక్. అంటే ఈ 500 మందికి 2000 మంది పోలీసులు ఎందుకు మీరు అన్నట్టు కరెక్టే. అదే అంటున్నాను. 500 మందికి పర్మిషన్ ఇచ్చారు. అవును. 2000 మంది పోలీసులు ఎందుకు అంటే మీకు తెలుసు ముందే ఎంతమంది వస్తారో అవగాహన మీకు ఉంది. Right. మీకు క్లారిటీ ఉంది. బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటో మీకు తెలుసు. Yes. ఉదయం ఒక ఫోటో చూసిన సార్ నేను. ఒక అమ్మాయి బ్యాక్ సైడ్ నుంచి చిన్న పాప స్కూల్కి వెళ్తుంది పాప బ్యాక్ సైడ్ నుంచి ఎవరు ఫోటో తీశారు. అంటే పాప ఉందని తెలియదు అనుకుంటా. ఆ అమ్మాయి స్కూల్ డ్రెస్లో ఉంది. ఆ అమ్మాయి స్కూటీ మీద ముందు తండ్రి అనుకుంటాను కూర్చొని ఉన్నది. తండ్రి కూతురు వెళ్తుంటే వాళ్ళని కూడా ఆపారు. ఏం చెక్ చేస్తారు? స్కూటీలు డిక్కీలో చెక్ చేస్తారా? జనాలు ఉన్నారు డిక్కీలో దాచుకుని జనాలను తీసుకొస్తారా? ఏంటి పద్ధతి నాకు అర్థం కావట్లేదు. ఎర్లీ మార్నింగ్ లో స్కూల్కి వెళ్తారు. సూర్యుడు రావడానికి ముందే 3 గంటల నుంచి పోలీసులు రెడీగా ఉన్నారు. ఎప్పుడు సూర్యుడు వస్తాడా, ఎప్పుడు డ్యూటీ ఎక్కుదాం. ఎక్కారు, బ్యారిగేట్లు పెట్టారు. మొత్తం అదే లాస్ట్ టైం మీకు గుర్తుందా సత్తెనపల్లి అదే సీన్ ఇక్కడ రిపీట్ అయింది. 25-30 బ్యారిగేట్లు మొత్తం లాక్ చేసేసి మొత్తం వచ్చేసేసారు. అయినా కూడా జనాల్ని చూడండి. ఆ జనాలు చూసి లెక్క పెట్టి అచ్చెన్నాయుడు గారు చెప్పాలి ఎంతమంది వచ్చారు. రైట్.